డిఫెన్స్ చాలా సాలిడ్ డిఫెన్స్. ఫస్ట్ రైడ్ లో చెక్ చేసుకుంటాడా, పాయింట్ అటెంప్ట్ చేస్తాడా చూడాలి. సర్ప్రైజింగ్లీ ఒక కిక్ అటెంప్ట్ అయితే చేశాడు. సో ఆచితూచి ఆడే అవకాశం ఉంది రెండు జట్లు కూడా. ఎందుకంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత సతీష్ ఒక స్టెప్ బ్యాక్ వేయడం కానీ, ఒక మిస్టేక్ చేయడం కానీ చాలా భారీ మూల్యాన్ని చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఆడతారు. ఇక్కడ చూడాలి మాధవి గారు, సాయి ఖాతాలో ఒక పాయింట్, మంచి ఎస్కేపింగ్ ద్వారా ఒక పాయింట్ సాధించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఖాతాలో ఒక పాయింట్. ఫస్ట్ పాయింట్ తో బోని కొట్టింది స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఇక్కడ హాఫ్ హార్టెడ్ గా టాకిల్స్ ఇనిషియేట్ చేయకూడదు. జెర్సీ నెంబర్ 3 టాకిల్ కోసం ప్రయత్నించడం, అది ఈజీ పాయింట్ లభించింది సాయి టీమ్ కి. ఇక్కడ మరొక అటెంప్ట్ కానీ రేడర్ అవుట్ ఆఫ్ ద కోర్ట్. పాయింట్ టు సాయి అండ్ బోనస్ పాయింట్ లభించింది యూపీకి. సో ఈచ్ 1 పాయింట్ లభించింది. ఇక్కడ బోనస్ అటెంప్ట్ తర్వాత వెళ్తున్నటువంటి రేడర్ ని లెఫ్ట్ కవర్ నుంచి డాష్ ద్వారా అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు సాయి డిఫెండర్స్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రైడర్ చెస్ నెంబర్ 2, మంచి ఫుట్ వర్క్. రైట్ రైడర్ కార్నర్ టు కార్నర్ అటాక్ లో రెండు జట్లు ఈక్వల్లీ స్ట్రాంగ్ అని చెప్తున్నాం మనము. సో రెండు జట్లు కూడా కొద్దిగా కేర్ఫుల్ గానే ఆడతాయి, ఎందుకంటే ఛాంపియన్షిప్ చాలా చాలా ఇంపార్టెంట్. 1 vs 7 బోనస్ కి అవకాశం ఉంది. మంచి ఫుట్ వర్క్ ఉన్నటువంటి స్టార్ రైడర్ రోహిత్ కుమార్ యూపీ నుండి బోనస్ కోసం ప్రయత్నిస్తాడా చూడాలి. క్విక్ మూమెంట్స్ అయితే చూస్తున్నాము. కానీ సాయి డిఫెండర్స్ ఇక్కడ సో ఎలాంటి అవకాశం ఇవ్వట్లేదు రైడర్ కి. ఈజీగా రైడర్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. వావ్, పర్ఫెక్ట్ టాకిల్. అక్కడ సాయి డిఫెన్స్ ని మెచ్చుకోవాలి. ఎస్పెషల్లీ లెఫ్ట్ కవర్ చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా డాష్ చేసి స్టార్ రైడర్ ని బెంచ్ పైన కూర్చోబెట్టాడు. ఇక్కడ చూడాలి 1 vs 4 సాయి చెస్ నెంబర్ 5 ఒక కిక్ ద్వారా కిక్ అటెంప్ట్ కానీ ఓకే, మంచి ఫుట్ వర్క్ ఉన్న రైడర్. ఈ 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఫైనల్ పోరులో నువ్వా నేనా అని తలపడుతున్న రెండు జట్లు యూపీ అండ్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. 47th జూనియర్ నేషనల్స్ ఇక్కడ మన సూర్యాపేటలో జరగడానికి మూల కారణం ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు ఈ మ్యాచ్ చూడడానికి అక్కడ లైవ్ లో చూస్తున్నారు. ఈ మ్యాచ్ ని జెర్సీ నెంబర్ 2 రైడర్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం నుండి 4 మెంబర్స్ డిఫెండర్స్. ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది కాబట్టి అటెంప్ట్స్ రన్నింగ్ లో చేయాలి. వావ్, వాట్ ఏ రైడర్. ఇక్కడ చూడొచ్చు ఆ స్పీడ్ ముందు డిఫెండర్ నిలబడలేకపోయాడు. పర్ఫెక్ట్ రైడ్ అది. ఎంత క్విక్ గా అటెంప్ట్ చేశాడో అంత క్విక్ గా టర్న్ తీసుకొని మిడ్ లైన్ వైపు రావడంలో సక్సెస్ అయ్యాడు రైడర్. ఎగ్జాక్ట్లీ, మంచి రైడర్ ఒక పాయింట్ సాధించాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 1 vs 6 బోనస్ ఆన్ లో ఒక కార్నర్ నుంచి కార్నర్ పైన అటాక్ కానీ రైడర్ అవుట్. లాబీ టచర్ స్ట్రగల్ తర్వాత యాక్టివేషన్ లో ఉంటుంది, కానీ రైడర్ ఎలాంటి టచ్ స్ట్రగల్ కాని పక్షంలో దాన్ని టచ్ చేశాడు కాబట్టి రైడర్ సెల్ఫ్ అవుట్ కావడం చూసాము. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఇది. యూపీ అడ్వాంటేజ్ తీసుకుంటున్నా చూడాలి. 2 మెంబర్స్ డిఫెండర్స్ 3 or less than 3 డిఫెండర్స్ ఉండి రైడర్ ని టాకిల్ చేస్తే సూపర్ టాకిల్ అవుతుంది. కానీ నో వే. 2 + 2 4 పాయింట్స్ అండ్ ఫస్ట్ ఆల్ అవుట్ పాయింట్స్ లభించాయి సాయికి. సో సాయి డామినెన్స్ కనబడుతుంది. ఫస్ట్ 4 minutes లోనే ఆల్ అవుట్ సాధించింది యూపీ లాంటి స్ట్రాంగ్ జట్టు పైన. మంచి ఫుట్ వర్క్ ఉన్నటువంటి సాయి ప్లేయర్స్ ఆల్ అవుట్ తర్వాత ఆల్ ఇన్ అండ్ ఫస్ట్ రైడ్ కి మనం చూస్తున్నాము. జెర్సీ నెంబర్ 1 రోహిత్ ఒక బోనస్ అటెంప్ట్ తనదైన స్టైల్లో ఒక బోనస్ అటెంప్ట్ చేసి పాయింట్ సాధించాడు యూపీ రైడర్. ఇక్కడ చూడాలి మాధవి మీరు, సాయి తన ప్రతిభ అంటే ఇండియాలో ఉన్న అన్ని టీంల కంటే స్ట్రాంగెస్ట్ టీం చెప్పుకోవడానికి మనకు ముఖ్య కారణము త్రోట్ ఇండియాలో ఉన్న బెస్ట్ ప్లేయర్స్ అందరూ సెలెక్ట్ చేసినందుకు వాళ్ళ ప్రతిభ ఎంతో కనబరచడానికి వీలుంటుంది. ఫస్ట్ 4 minutes లో ఒక లోన సాయి ఖాతాలో. జెర్సీ నెంబర్ 5 వాట్ ఏ ఎస్కేప్ మనం చెప్తూ ఉంటాము సతీష్. కబడ్డీలో ఎక్కడ అటెంప్ట్ చేసినా కూడా రైడర్ మూవ్మెంట్స్ టువర్డ్స్ మిడ్ లైన్ ఉండాలని. ఇక్కడ చూడొచ్చు సాయి ప్లేయర్స్ ని కీన్ గా అబ్జర్వ్ చేస్తే పర్ఫెక్ట్ మూవ్మెంట్స్ ఉంటాయి, ఎందుకంటే దే ఆర్ ట్రైన్డ్ అండర్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కోచెస్ ద్వారా. కాబట్టి ఇక్కడ చూడొచ్చు పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డింగ్, వాట్ ఏ గ్రిప్. అక్కడ రైడర్ కి ఎలాంటి అవకాశం ఇవ్వలేదు తప్పించుకోవడానికి. ఇక్కడ ఒక టెక్నికల్ టైం
టెక్నికల్ టైమ్ అవుట్ అండ్ వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉందా చూడాలి రెఫరీ వార్నింగ్ ఇవ్వడానికి. ఎస్ గ్రీన్ కార్డ్ ద్వారా వార్నింగ్, ఎస్ గ్రీన్ కార్డ్ ద్వారా వార్నింగ్ ఉంటుంది, తర్వాత ఎల్లో కార్డ్ ద్వారా 2 minutes సస్పెన్షన్, తర్వాత రెడ్ కార్డ్ ద్వారా టోర్నీ సస్పెన్షన్ ఉంటుంది. సో వాట్ ఎవర్ వార్నింగ్స్ అనేవి ప్లేయర్స్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడం కోసం. చాలా ఫాస్ట్ మూమెంట్స్ ఇక్కడ సాయి ప్లేయర్స్ వి. వాట్ ఏ మూమెంట్. ఇంతకుముందు మ్యాచ్ లో చూసాం మనము యూపీ డిఫెన్స్ ని, కానీ ఇక్కడ యూపీ డిఫెండర్స్ ని తప్పించుకొని సాయి ప్లేయర్స్ చాలా క్విక్ గా మిడ్ లైన్ వైపు రావడం. 1 versus 7 రోహిత్ రైడర్ చెస్ట్ నెంబర్ 1 మంచి ఫుట్ వర్క్, టాల్ అండ్ స్పీడ్ రైడర్. ఇక్కడ చూడాలి రోహిత్ ద్వారా మంచి ఫుట్ వర్క్ లో కానీ అవుట్ ఆఫ్ ద కోర్ట్ అనుకుంటున్నాను నేను. ఎస్ రైడర్ అవుట్. అక్కడ రోహిత్ ని మరొకసారి ట్యాకిల్ చేయడంలో సక్సెస్ అయింది. అండ్ ఇక్కడ చూడొచ్చు మనము లెఫ్ట్ రైడర్ కాబట్టి లెఫ్ట్ కవర్ అక్కడ పర్ఫెక్ట్ డాష్ చేయడం, ఆల్మోస్ట్ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు అనుకున్నాం, కానీ టైమ్లీ సపోర్ట్. 1 versus 4 members, ఎండ్ లైన్ డిఫెన్స్ ఉంటుంది, కానీ రన్నింగ్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది రైడర్. అంతే క్విక్ గా మిడ్ లైన్ వైపు దూసుకొస్తున్నారు సాయి రైడర్స్ అందరూ కూడా. చూడొచ్చు ఇక్కడ మూమెంట్, ఎక్కడ అటెంప్ట్ చేసినా మిడ్ లైన్ వైపు రావడానికి స్టెప్ తీసుకోవడం. దట్ ఈస్ ద బేసిక్ థింగ్ అని చెప్పాలి. రైడర్ కు ఉండాల్సిన మెయిన్ క్వాలిటీ, ఎక్కడ అటెంప్ట్ చేసినా కూడా మిడ్ లైన్ వైపు మూమెంట్ తీసుకోవాలి. ఎస్ ఇక్కడ చూడాలి మనము కాసాని జ్ఞానేశ్వర్ గారు అండ్ జగదీశ్వర్ రెడ్డి గారు ఈ టోరీకి వీళ్ళ పాత్ర పోషించారు. ఇక్కడ వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంతో ఉంది ఈ టోర్నమెంట్ చేయడానికి. తెలంగాణ గవర్నమెంట్ చెస్ నెంబర్ 4 ద్వారా ఒక హ్యాండ్ టచ్, రైట్ కవర్ పై నుంచి ఒక పాయింట్ యూపీ ఖాతాలో. జెర్సీ నెంబర్ 4 ని టచ్ చేశాడు. ఒక పాయింట్ లభించింది యూపీకి. 5 versus 1. 2-1-2 సిస్టమ్ అడాప్ట్ చేసుకున్నారు. కానీ సాయి ప్లేయర్స్ చాలా స్పీడ్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, వాట్ నాట్ అన్ని ఫిజికల్ ఫిట్నెస్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే స్ట్రెంగ్త్ ఉంది, స్పీడ్ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. సో దట్స్ వై దే ఆర్ సక్సీడింగ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే 12 points యూపీ లాంటి స్ట్రాంగ్ టీం పైన యూపీ కంబ్యాక్ చేసిందో చూడాలి. ఎందుకంటే ఇది ఫైనల్ పోరు రెండు జట్ల మధ్య. 47th జూనియర్ నేషనల్ ఛాంపియన్ ఎవరవుతారో మనకి మరి కాసేపట్లో తెలుస్తుంది. జెర్సీ నెంబర్ 7 రైడర్ గా రిస్క్ తీసుకోవద్దు, డిఫెన్స్ లో చూపించుకోవాలి అనే, డిఫెన్స్ లో ఆపాలి అనే ఉద్దేశంతో యూపీ జట్టు ఉన్నట్టు కనపడుతుంది. ఎస్ ఇక్కడ చూడాలి చెస్ నెంబర్ 5 1 versus 5. ఇక్కడ చూడాలి మంచి ఒక జంప్ ద్వారా ఒక పాయింట్ సాయి ఖాతాలో. ఎస్ అది థర్డ్ రైడ్ కాబట్టి రైడర్ కంపల్సరీ పాయింట్ సాధించాలి. రైడర్ పైన ప్రెషర్ ఉంచాల్సింది, అనవసరమైన అటెంప్ట్ అది. ఈజీగా ఎస్కేప్ అవుతూ రైడర్ పాయింట్ సాధించాడు. ఎస్ ఇక్కడ చూడాలి చెస్ నెంబర్ 4 యూపీ రైడర్ కార్నర్ పైన ఒక అటాక్ కానీ ఎస్కేప్ ట్యాకిల్ మిస్ఫైర్ కావడంతో యూపీ ఖాతాలో ఒక పాయింట్. సాయి 13 యూపీ 4. ఎస్ జెర్సీ నెంబర్ 4 అబ్జర్వేషన్ పర్ఫెక్ట్ గా ఉంది రైడర్ ది. బ్యాక్ హోల్డ్ కోసం ప్రయత్నిస్తున్నాడు డిఫెండర్ అని చూసి ఎస్కేప్ అవడం చూసాము. ఎస్ రైడర్స్ కైనా డిఫెండర్స్ కైనా అబ్జర్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ యాంటిసిపేషన్ కూడా సతీష్. ఎక్కడ అటెంప్ట్స్ జరుగుతుందని యాంటిసిపేట్ చేయాల్సి ఉంటుంది, చాలా క్విక్ గా మూవ్మెంట్ చేయాల్సి ఉంటుంది. ఫిజికలీ మెంటలీ చాలా అలర్ట్నెస్ అవసరం. ఎస్ ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టు మాధవి గారు. సాయి వర్సెస్ యూపీ హోరాహోరీగా జరుగుతున్న ఈ పోరులో సాయి ఇప్పుడు ఈ టైం వరకు సాయి ఖాతాలో 13 అండ్ యూపీ 4. నువ్వా నేను జరుగుతున్న ఈ పోరుకు చాలా ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు. సాయి ఖాతాలో మరి ఒక పాయింట్ మంచి ట్యాకిల్ ద్వారా. ఎస్ మనం మోస్ట్లీ కార్నర్స్ యాంకిల్ హోల్డ్ చేయడం చూస్తున్నాము, కానీ ఇక్కడ ఎక్కడ అటెంప్ట్ జరిగితే అక్కడ యాంకిల్ హోల్డ్ పర్ఫెక్ట్ గా ఇన్ ప్లేయర్ అయ్యి ఉండే జెర్సీ నెంబర్ 1 యాంకిల్ హోల్డ్ చేయడము. సో 7 కి 7 సాయి సెంటర్ లో అందరికందరూ డిఫెండర్స్, అందరికందరూ ఆల్రౌండర్స్ గా ఎదుగుతారు, అందరికందరూ రైడర్స్ గా. సో నవేడేస్ సతీష్ ఆల్రౌండర్స్ కే డిమాండ్ ఉంది. ఇక్కడ చూడాలి మీరు, ఇక్కడ ఈ మన 47 రైడర్ సేఫ్ 1 more పాయింట్. సాయి ఖాతాలో మరి ఒక పాయింట్. చెస్ నెంబర్ 5 ద్వారా ఒక పాయింట్ సాధించారు. స్పీడ్ చూడొచ్చు అక్కడ, రైడర్ యాంటిసిపేషన్ పర్ఫెక్ట్ గా ఉంది, అందుకే మిడ్ లైన్ వైపు చాలా స్పీడ్ గా దూసుకొస్తూ పాయింట్ సాధిస్తున్నారు సాయి ప్లేయర్స్. చెస్ నెంబర్ 1 ఇక్కడ చూడాలి ఒక ట్యాకిల్
వావ్, ఇక్కడ చూడొచ్చు మనం కొంతసేపు ఆల్మోస్ట్ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు రైడర్ అనుకున్నాము. రన్నింగ్ బోనస్ అటెంప్ట్ చాలా పర్ఫెక్ట్ గా చేశాడు. ఆ సమయంలోనే అటెంప్ట్ జరిగింది. ఆల్మోస్ట్ రీచ్ అవుతున్నాడు అనుకున్న సమయంలో టైమ్లీ సపోర్ట్. ఎస్, దిస్ ఈజ్ వాట్ కోఆర్డినేషన్ ఆఫ్ ఎ టీమ్ గేమ్ అని చెప్పాలి. కబడ్డీలో కోఆర్డినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. ట్యాకిల్ ఇనిషియేషన్ చేసింది ఒకరు, ఫినిష్ చేసింది ఒకరు. సూపర్ ట్యాకిల్ అక్కడ సాయి సెంటర్ నుండి. చాలా మంచి ట్యాకిల్ చూసాము సాయి సెంటర్ నుండి. ఎస్, ఇక్కడ సాయి 16 యూపీ 4. ఫస్ట్ హాఫ్ లో 10 మినిట్స్. ఇక్కడ చూడాలి, ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఈ మ్యాచ్ చూస్తున్నారు. కబడ్డీ అంటే ఒక గల్లీలోనే కాదు, ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో కూడా కబడ్డీకి ఎంతో ఆదరణ ఉంది. ఒకప్పుడు మట్టి పైన ఆడే కబడ్డీ ఇప్పుడు మ్యాట్ పైకి వచ్చింది. స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ ద్వారా ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్ట్, పిల్ల చిన్న పెద్ద అని లేకుండా అందరూ కబడ్డీ పైన చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 1 వర్సెస్ 2, చెస్ నెంబర్ 2 సాయి రైడర్. ఎస్, సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఇది. ఎస్, సూపర్ ట్యాకిల్ కి అవకాశం ఇస్తారా? ఎస్, ఇక్కడ మరొకసారి 2 డిఫెండర్స్ అవుట్ ప్లస్ ఆల్అౌట్ ద్వారా 2 టోటల్ 4 పాయింట్స్ లభించాయి. మరొకసారి సెకండ్ ఆల్అౌట్ పాయింట్స్ యూపీ ఖాతాలో. ఎస్, ఇక్కడ స్పీడ్ కి, రేడర్ స్పీడ్ కి ఒక డిఫెండర్ లైన్ క్రాస్ చేయడం చూసాము. అండ్ మరొక డిఫెండర్ ని టచ్ చేస్తూ పాయింట్స్. సో 2+2 టోటల్ 4 పాయింట్స్ లభించాయి జెర్సీ నెంబర్ 2 సాయి ప్లేయర్ కి. దాంతో సెకండ్ ఆల్అౌట్ పాయింట్ సాధించింది సాయి యూపీ పైన. ఎస్, ఇక్కడ చూడాలి, చెస్ నెంబర్ 1 వర్సెస్ 7 యూపీ రైడర్. ఇక్కడ చూడాలి, ఒక బ్యాక్ కిక్ ద్వారా కార్నర్ 2 కవర్ పైన అటాక్. సాయి 20 అండ్ యూపీ 4. 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ముఖ్య అతిథుల జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు. సతీష్, ఇక్కడ మనం చూస్తే కనుక జూనియర్ నేషనల్ మ్యాచెస్ లాగా లేనే లేవు. ఎందుకంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ప్లేయర్స్ గా ఆడడం చూసాము. క్విక్ బోనస్ అటెంప్ట్ అయితే చేశాడు సాయి రేడర్. జెర్సీ నెంబర్ 5 బోనస్ జరిగిందా లేదా చూడాలి. ఎందుకంటే ఆ సెకండ్ లేన్ ఏదైతే ఉందో దాన్ని క్రాస్ చేయాలి. చాలా క్విక్ గా మూమెంట్ అయితే తీసుకోవడం చూసాము మనము. సో ఇప్పుడు యూపీ చేయాల్సిన పని ఏంటంటే కొంచెం పేస్ ని తగ్గించి డూ ఆర్ డై రైడ్ వరకు వెయిట్ చేస్తూ వాళ్ళని ట్యాకిల్ చేయడానికి ప్రయత్నిస్తారు డెఫినెట్ గా. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ డామినెన్స్ బోత్ ద డిపార్ట్మెంట్స్ ఇన్ డిఫెన్స్ అండ్ అఫెన్స్, బోత్ ద డిపార్ట్మెంట్స్ లో సాయి చాలా చక్కగా రాణిస్తుంది. కాబట్టి ఇప్పుడు మొత్తం దృష్టి మనం అంటూనే ఉన్నాము. స్టార్ రైడర్ ఒక పాయింట్ సాధించాడు కిక్ ద్వారా. యూపీ స్టార్ రైడర్ రోహిత్ కుమార్. ఎస్, ఇక్కడ చూడాలి, చెస్ నెంబర్ 2 1 వర్సెస్ 7. మంచి టో టచ్. ఇక్కడ చూడాలి, మనము సాయి లీడ్ కనబడుతుంది. సాయి 20 అండ్ యూపీ 5. సాయి చెస్ నెంబర్ 2 రైడర్ ఒక బోనస్ అటెంప్ట్. వి మస్ట్ అప్రిషియేట్ ఇక్కడ సతీష్. ఎందుకంటే బోనస్ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్ గా మిడ్ లైన్ వైపు రావడం, దట్ ఈస్ పర్ఫెక్ట్ మూమెంట్ ఆఫ్ ఎ రైడర్ అనమాట. ఎక్కడ అటెంప్ట్ చేసిన తర్వాత కూడా ఇమ్మీడియట్ గా మిడ్ లైన్ వైపు రావడం. బోనస్ అటెంప్ట్ చేసిన, హ్యాండ్ టచ్ చేసిన, ఏ చేసినా కూడా ఇక్కడ స్టార్ రైడర్ రోహిత్ కుమార్. రోహిత్ పైన పూర్తి బాధ్యత, కానీ ఇక్కడ చేతులు ఎత్తేసినట్టే కనిపిస్తుంది. ఈజీగా 2 లేయర్స్ ఆఫ్ డిఫెన్స్ ఒకేసారి అటెంప్ట్ చేశారు. సో ఎలాంటి స్ట్రగుల్ లేకుండా అవుట్ అయ్యాడు అక్కడ రోహిత్. సో 2 పాయింట్ లభించింది ఇక్కడ సాయికి. అండ్ దిస్ ఇస్ ద థర్డ్ రైడ్. సో థర్డ్ రైడ్ 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చే డూ ఆర్ డై రైడ్ లో రైడర్ పాయింట్ సాధించాలి. ఎస్, ఒకటి కాదు 2 పాయింట్స్ లభించాయి సాయి రైడర్ కి. ఎస్, ఇక్కడ చూడాలి, సాయి ఖాతాలో మరి 2 పాయింట్లు. చెస్ నెంబర్ 7 యూపీ 1 వర్సెస్ 7. సాయికి ఇది నిదర్శనంలో చూడాలి మనం. ఒకసారి రైడర్, యూపీ రైడర్ నుంచి 1 పాయింట్. 1 కాదు 2. ఇక్కడ రెఫరీ గారు చూడాలి మనము. అఫీషియల్ టైమ్అవుట్. Yes, 2 umpires, 1 referee, 3 members decision will be final. సో ముగ్గురు మాట్లాడుకొని 1 కాదు 2 పాయింట్స్ గా చాలా కాన్ఫిడెంట్ గా డిసిషన్ ఇవ్వడం చూస్తున్నాము. ఎస్, 2 పాయింట్స్ యూపీ జట్టుకి. ఎస్, ఒక హ్యాండ్ టచ్ అండ్ ఒకరు ఫాలో త్రూ రావడం చూస్తున్నాము. సో 2 పాయింట్స్ లభించాయి. మాధవి, ఇక్కడ చూడాలి మీరు, కబడ్డీలో ఎప్పుడు ఏ క్షణం ఏమవుతుందో చెప్పలేము మనము. ఏ క్షణమైనా మనము స్కోర్ తారుమారు కావడానికి అవకాశం ఉంటుంది. 1 వర్సెస్ 6. చెస్ నెంబర్ 2 సాయి రైడర్ మంచి ఫుట్ వర్క్ ఉన్న రైట్ రైడర్. మంచి బోనస్ అటెంప్ట్.
చూడాలి ఇక్కడ. ఎస్ ఎవ్రీ రేడ్ లో రేడర్స్ ఎవరైతే రేడ్ చేస్తున్నారో వాళ్ళు పాయింట్స్ సాధిస్తున్నారు. ఎవరైతే డిఫెండర్స్ ఉన్నారో ఎవరి పొజిషన్స్ వాళ్ళు పర్ఫెక్ట్ గా ఆడడం చూస్తున్నాము. ఎస్ ఇక్కడ టైం అవుట్ తీసుకుంటున్నారు యూపీ జట్టు. ఎస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది ఉండొచ్చు సతీష్ డెఫినెట్ గా, ఎందుకంటే ఇంతకుముందు సెమీస్ లో పూర్తి డామినెన్స్ ఆన్ తమిళనాడు. సో వేరే ఇప్పుడు సాయి దగ్గరకు వచ్చేసరికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా టీం ఎదుర్కొంటున్నారు. ఫైనల్స్ లో అంత కాన్ఫిడెన్స్ అంత కోఆర్డినేషన్ మనకు కనిపించట్లేదు. సో డెఫినెట్ గా కోచ్ సజెషన్స్ ఇస్తాడు టైం అవుట్ లో. ఎస్ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నది పెద్ద క్వశ్చన్ అయి ఉంటుంది. సో ఒకసారి బూస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కోచ్ బాధ్యత ఆన్ ద ఫీల్డ్ ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయడమే కానీ చెప్పడమే కానీ. ఇక్కడ చూడాలి కబడ్డీలో ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ లో 2 టైం అవుట్ తీసుకోవచ్చు. అందులో ఏదైనా మిస్టేక్స్ అయినప్పుడు ఈ టైం ఆఫ్ లో కోచ్ బాధ్యత ఉంటుంది. ఎలా చేయాలి, స్ట్రాటజీ ఏం చేంజ్ చేయాలి అని. ప్రేక్షకులు ఎంతో ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నారు ఈ మ్యాచ్. నువ్వా నేను ఆయనకి జరుగుతున్న ఈ ఫైనల్స్ లో. ఎస్ మరొకసారి రోహిత్ కుమార్ రేడర్ గా ఎస్ కోచ్ టైమ్అవుట్ లో చెప్పినట్టున్నాడు, కొంచెం మూమెంట్ స్పీడ్ అయింది. ఎస్ యూ కెన్ డూ ఇట్ బెట్ అని చెప్పడం చూస్తుంటాము మోస్ట్లీ కోచెస్ అందరు కూడా. ఎస్ 5 మెంబర్స్ లో కొంచెం స్పీడప్ చేశాడు రేడర్. ఇక్కడ చూడాలి మనకు బోనస్ ఆన్ లో ఉంటుంది ఓన్లీ 6 or 7 లో. ఇక్కడ రైడర్ నెంబర్ 5 సాయి నుంచి రైడర్ నెంబర్ చెస్ నెంబర్ 5 1 vs 7. సాయి 23 అండ్ యూపీ 7. మంచి ఫుట్ వర్క్ ఉన్న రైడర్. ఇక్కడ చూడాలి మాధవి మీరు ఈ తెలంగాణలో నిర్వహిస్తున్న ఈ 47th సీనియర్ నేషనల్ కబడ్డీ జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఎంతో మంది స్టార్స్ అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఎంతో మంది స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీ ఫ్రాంచైజీస్ వచ్చి కొత్త ప్లేయర్స్ ను యంగ్ టాలెంటెడ్ ప్లేయర్లను సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎస్ డెఫినెట్ గా నాట్ ఓన్లీ జూనియర్ నేషనల్స్ వేరెవర్ ఏ టోర్నమెంట్ జరిగినా కూడా కబడ్డీకి అంత క్రేజ్ వచ్చేసింది. ఎందుకంటే మీడియా కవరేజ్ ఉంది కాబట్టి ప్లేయర్స్ నోటీస్ లోకి వస్తున్నారు ఎవరు చక్కగా పర్ఫామ్ చేస్తున్నారు అన్నది. ఎస్ ఇక్కడ చూడొచ్చు మరొక టాకిల్ పర్ఫెక్ట్ బ్లాక్. రేడర్ కూడా ఎస్కేప్ కోసం ప్రయత్నించాడు కానీ కొంచెం డీప్ లో టాకిల్ జరిగింది కాబట్టి మిడ్ లైన్ చేరుకోలేకపోయాడు. మేబీ ఈచ్ 1 పాయింట్ లభిస్తుందో చూడాలి. ఇక్కడ చూడాలి మాధవి మీరు రైడర్ ఎప్పుడైతే క్యాచ్ కానీ బిఫోర్ టైమ్ లోనే రైడర్ డిఫెండర్ ఎండ్ లైన్ టచ్ అయ్యాడు కాబట్టి ఇక్కడ రెఫరీ డిసిషన్ ఇస్ ఫైనల్ డిసిషన్. ఐ థింక్ 1-1 ఈచ్ అనుకుంటున్నాము మేము. చాలా క్విక్ గా యాక్షన్ జరుగుతుంది కాబట్టి అఫీషియల్స్ కూడా చాలా కేర్ఫుల్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ ముగ్గురు చర్చించుకొని డిసిషన్ చెప్పే అవకాశం ఉంటుంది. ఈచ్ 1 పాయింట్ లభించే అవకాశం. ఎస్ ఈచ్ 1 పాయింట్ లభించింది. ఎస్ ఒకరు రేడర్ ట్యాకిల్ చేయబడడం, ఒకరేమో డిఫెండర్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళాడు. సో ఈచ్ 1 పాయింట్ లభించింది. జెర్సీ నెంబర్ 2 రేడర్ గా సాయి నుండి బోనస్ కి అవకాశం ఉంది. బోనస్ కోసం ప్రయత్నిస్తాడా? ఎస్ ఇక్కడ మంచి కిక్ అటెంప్ట్ అయితే జరిగింది ఒకటి. ఎస్ ఫ్యూచర్ లో వీళ్ళని డెఫినెట్ గా మనం ప్రోలో చూసే అవకాశం ఉంది సతీష్. ఎందుకంటే నోటీస్ అవుతుంది మంచి పర్ఫామ్ చేసిన ఏ ప్లేయర్ అయినా సరే, నాట్ ఓన్లీ ఒక ఫేమస్ స్టేట్ అనే కాదు, ఎక్కడ జరిగినా కూడా ఓ వాట్ ఎస్కేప్, ఎక్కడ కూడా మిస్టేక్ లేదు సాయి ప్లేయర్స్ నుండి చూస్తే. రేడర్స్ చూడొచ్చు ఇప్పుడు మనం హోల్డ్ చేస్తాడని యాంటిసిపేట్ చేశాడు, టువర్డ్స్ మిడ్ లైన్ దూసుకొచ్చాడు. సో ఈజీగా పాయింట్ లభించింది. ఇప్పుడు చూడాలి మాధవి మీరు సాయి ఒక మిస్ సాయి యూపీ ఖాతాలో మరి ఒక పాయింట్. ఇక్కడ ట్యాకిల్ మిస్ ఫైర్ కావడంతో ఒక పాయింట్ యూపీ ఖాతాలో. ఇక్కడ రైడర్ యాంటిసిపేట్ చేశాడు, హ్యాండ్ తో పుష్ చేయడం చూస్తున్నాము డిఫెండర్ ని. యాంటిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పాలి. ఎందుకంటే ఎవరు వస్తున్నారు మనల్ని పట్టడానికి లేకపోతే మనల్ని అటాక్ చేయడానికి ఎవరు వస్తున్నారని డిఫెండర్స్ చూడాలి, ఎవరు ట్యాకిల్ చేయడానికి వస్తున్నారని రైడర్స్ చూడాలి. అబ్జర్వేషన్ యాంటిసిపేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. 6 మెంబర్స్ లో బోనస్ కి అవకాశం ఉంది. మంచి ఫుట్ వర్క్ ఉంది, స్పీడ్ ఉంది. సో బోనస్ అటెంప్ట్ చేస్తాడా చూడాలి. మొత్తం మీద పాయింట్ సాధించడం కోసం అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు జెర్సీ నెంబర్ 5. మంచి లీడ్ లో ఉంది సాయి యూపీ పైన. ఇది ఒక ఎంటీ రైడ్ 1 vs 5. యూపీ రైడర్ రోహిత్ నెంబర్ 1 చెస్ నెంబర్ 1. ఎండ్ లైన్ గేమ్ చూడాలి ఇక్కడ. కార్నర్ 2. yes రోహిత్ రైడర్ సేవ్ 1 పాయింట్. యూపీ ఖాతాలో ఒక పాయింట్.
Sai 25 and UP 10. 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ అమెచూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అండర్ లో జరుగుతున్నటువంటి ఈ ఛాంపియన్షిప్ లో మరి కాసేపట్లో మరొక సెకండ్ హాఫ్ అయ్యేసరికి తెలిసిపోతుంది మనకి ఛాంపియన్స్ ఎవరని. ఈజీ బోనస్ అటెంప్ట్ జెర్సీ నెంబర్ 2 సాయి సెంటర్ నుండి. అక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు, కాసాని జ్ఞానేశ్వర్, గాదారి కిషోర్ గారు ఉన్నారు. కబడ్డీ మన అందరికి ఇంటింట్లో అందరికి కబడ్డీ తెలుసు, పరిచయం ఉన్నటువంటి క్రీడ మన తెలంగాణ స్టేట్ లో, ఆల్మోస్ట్ ఇండియాలో అన్ని స్టేట్స్ లో కూడా సతీష్ మనం చూస్తూ ఉంటాము. ఇంటీరియర్ స్టేట్స్ మనం సిక్కిం అలాంటి త్రిపుర అలాంటి స్టేట్స్ లో కూడా చూస్తుంటాము, అక్కడ కూడా కబడ్డీ ఉంది. సో కబడ్డీ అన్నది మన ఏన్షియంట్ గేమ్, మన ఇండియన్స్ లో ప్రతి ఒక్కరిలో ఉందని చెప్పొచ్చు. ఇక్కడ ఒక మంచి ఎస్కేప్, పర్ఫెక్ట్ గా రోహిత్ కంబ్యాక్ చేస్తే యూపీ స్కోర్ పెంచుకునే అవకాశం ఉంది. రోహిత్ ఇంత ముందు మంచి పాయింట్ తీసుకెళ్లాడు, ఇప్పుడు కూడా యాంటిసిపేట్ చేసి ఎస్కేప్ అవుతూ ఆ ట్యాకిల్ నుంచి పాయింట్ సాధించాడు. ఎస్, ఇక్కడ చూడాలి చెస్ నెంబర్ 5 మంచి ఫుట్ వర్క్ ఉన్న రైడర్ సాయి నుండి. ఒక బోనస్ అటెంప్ట్ 1 వర్సెస్ 7. చెస్ నెంబర్ 5 బోనస్ అటెంప్ట్ చూడాలి. ఇక్కడ మనము ఈ జూనియర్ నేషనల్ లో తమ ప్రతిభ కనబరుచుకోవడానికి ఎంతో మంది క్రీడాకారులు ఇక్కడ ఈ ఫైనల్ ఫైట్ ని చూడడానికి అక్కడ అందరూ పెద్దవాళ్ళు కూర్చొని చూస్తున్నాము. క్లోజ్ టు మ్యాట్ అక్కడ జెర్సీ నెంబర్ 1 సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో ఒక పాయింట్ లభించింది. యూపీ రేడర్ రోహిత్ ద్వారా రన్నింగ్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించాడు. లాబీ త్రూ మిడ్ లైన్ రీచ్ అయ్యాడు. జెర్సీ నెంబర్ 2 డౌన్ టు 2 మెన్ సాయిలో ఒకవేళ జెర్సీ నెంబర్ 2 ని ట్యాకిల్ చేస్తే ఆల్అౌట్ సాధించే అవకాశం, కానీ జెర్సీ నెంబర్ 2 సక్సెస్ఫుల్ రైడర్ అంటూనే ఉన్నాము. వావ్, కిక్ ద్వారా పాయింట్ సాధించాడు. రన్నింగ్ హ్యాండ్ టచెస్ చూస్తాము, ఫిట్నెస్ ఫుల్ గా ఉంది కాబట్టి రన్నింగ్ కిక్ ద్వారా పాయింట్ సాధించాడు సాయి రైడర్. మరొకసారి 3 మెంబర్స్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ ఇది. సూపర్ టాకిల్ కి అవకాశం ఇస్తాడా? ఇవ్వకుండా ఒక మంచి అటెంప్ట్ అయితే చేశాడు. రోహిత్ మాత్రమే చేయగలడు. డీప్ లో అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ టాకిల్ చేస్తే 2 పాయింట్స్ లభిస్తాయి, కానీ ఇక్కడ రైడర్ సెల్ఫ్ అవుట్ అయ్యేట్టు కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా 2 పాయింట్స్ లభిస్తాయి, ఎందుకంటే సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో రేడర్ ని సో అక్కడ రేడర్ సెల్ఫ్ అవుట్ అవ్వడం సాయికి కలిసి వచ్చింది. 2 పాయింట్స్ లభించాయి, దాంతో ఫస్ట్ హాఫ్ ముగిసింది. 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్ ఎంటర్ అయ్యాము. జగదీశ్వర్ రెడ్డి గారు ఈ 47 ఫుడ్ ఎవ్రీథింగ్ ఆల్ ద ఫెసిలిటీస్ ఆర్ సో పర్ఫెక్ట్ అని చెప్పాలి. చాలా చక్కగా నిర్వహించడం జరుగుతుంది. ఇంత పెద్ద టోర్నీ నేషనల్ ఛాంపియన్షిప్ మన సూర్యాపేటలో జరుగుతుంది. ఫైనల్ కి ఆ మ్యాచ్ చూడడానికి అందరు కూడా ఎక్సైట్మెంట్ తో చూస్తున్నారు. ఫస్ట్ హాఫ్ చాలా చక్కగా డామినెన్స్ కనబరిచింది సాయి. సెకండ్ హాఫ్ లో ఫస్ట్ రేడ్ సాయి నుండి జెర్సీ నెంబర్ 2. ఇక్కడ చూడాలి 1 వర్సెస్ 5. చెస్ నెంబర్ 2 మంచి ఫుట్ వర్క్ ఉన్న రైడర్. కార్నర్ నుంచి కార్నర్ టు కార్నర్ అటాక్, కానీ ఇది ఒక ఎంటీ రైడ్ లా చూడాలి. యూపీ కంబ్యాక్ ఆడడానికి మంచి అవకాశం ఇది. యూపీలో రోహిత్ తన రైడ్ ప్రతిభను కనబరిస్తే మనం ఈ ఫైనల్ 4 మెంబర్స్ సాయి టీమ్ లో సో ఫుల్ స్ట్రెంత్ తో లేదు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకోవాలి. యూపీ సెకండ్ హాఫ్ లో 17 పాయింట్స్ లీడ్ లో ఉంది సాయి. ఇక్కడ రైడర్ ఎస్కేప్ అవుతూ పాయింట్. మనం చెప్తూనే ఉన్నాము ఫ్రమ్ ద బిగినింగ్, ఎవరు పై చేయి ఉంటే, ఎవరి యాంటిసిపేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే వాళ్ళే సక్సెస్ అవుతారని. ఇక్కడ రేడర్ యాంటిసిపేషన్ పర్ఫెక్ట్ గా ఉంది, ఎస్కేప్ అవుతూ మిడ్ లైన్ వైపు టాకిల్ చేయడానికి వస్తున్నాడని యాంటిసిపేట్ చేస్తూ ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది రేడర్. 3 మెంబర్స్ ఉన్నారు. జెర్సీ నెంబర్ 5 చాలా చక్కటి ఫుట్ వర్క్ ఉన్నటువంటి రైడర్ ఒక క్విక్ బోనస్ అటెంప్ట్ చేయడం చూసాము. బోనస్ పాయింట్ సాధించాడా? ఒకవేళ సాధిస్తే మరొక పాయింట్ సాయి ఖాతాలో యాడ్ అయ్యే అవకాశం. ఒక ఆల్అౌట్ సాధిస్తే కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది యూపీ జట్టులో. మాధవి, ఇక్కడ చూడాలి మన 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో ఫైనల్ 4లో సాయి వర్సెస్ యూపీ. చెస్ నెంబర్ 7 1 వర్సెస్ 3. సూపర్ టాకిల్ ఆన్ లో రైడర్ సేఫ్.
ఎస్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ అనుకున్నాము, సూపర్ టాకిల్ జరుగుతుందేమో అనుకున్నాము, కానీ రేడర్ సూపర్ గా ఎస్కేప్ అవుతూ మిడ్ లైన్ వైపు రావడం చూస్తున్నాము. ఎస్ మనం చెప్తూనే ఉన్నాం ఫ్రమ్ ద బిగినింగ్, డిఫెండర్ వస్తున్నాడని యాంటిసిపేట్ చేశాడు, మిడ్ లైన్ వైపు దూసుకొచ్చాడు, రేడర్ సక్సెస్ అయ్యాడు. డౌన్ టు 2 మెంబర్స్. సాయి జెర్సీ నెంబర్ 2 రేడర్ గా. ఎస్ బోనస్ ఛాన్స్ ఉంది, బోనస్ అటెంప్ట్ చేస్తాడో చూడాలి. మంచి క్విక్ మూమెంట్స్ ఉన్నటువంటి రేడర్. ఎస్ ఈజీ బోనస్. బోనస్ వదిలేసి ఆల్అౌట్ పైనే దృష్టి పెట్టినట్టు కనిపిస్తుంది క్లియర్ గా యూపీ, ఎందుకంటే మల్టిపుల్ పాయింట్స్ ఇవ్వకుండా బోనస్ మాత్రం వదిలేశారు రేడర్ కి. ఎస్ సాయికి బోనస్ పాయింట్ లభించింది. అండ్ డౌన్ టు 2 మెంబర్స్ కాబట్టి 2 మెంబర్స్ ని అవుట్ చేస్తే కనుక ఆల్అౌట్ ద్వారా 2 పాయింట్స్, టోటల్ ఒకేసారి 4 పాయింట్స్ సాధించవచ్చు అన్న ఉద్దేశంతో యూపీ ఉన్నట్టు తెలుస్తుంది. అండ్ రేడర్ స్టార్ రేడర్ మనకి రోహిత్ కుమార్. సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో సూపర్ రేడర్ రోహిత్ కుమార్ ఏమైనా సూపర్ రేడ్ చేస్తాడా చూడాలి. ఎస్ 30 సెకండ్స్ లో యాక్షన్ ముగించాల్సిన అవసరం ఉంటుంది. ఎస్ అక్కడ మంచి ఛాన్స్, ఇది ఆల్అౌట్ చేసే అవకాశం ఉంటుంది. ఇద్దరిని ఒకవైపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు రేడర్. ఎస్ ఇద్దరిని టచ్ చేస్తాడా చూడాలి. ఎస్ ఇద్దరు ఒకవైపు వచ్చారు. ఎస్ ఎస్కేప్ అవుతూ వాట్ ఏ రేడ్. ఇద్దరిని ఒకవైపు తీసుకురావడంలో సక్సెస్ అయ్యాడు, కానీ అక్కడ చూడు 30 సెకండ్స్ ప్రెషర్ పడిపోయింది. సో టాకిల్ పర్ఫెక్ట్ గా సక్సెస్ అయింది. డబుల్ యాంకిల్ హోల్డ్, అది సూపర్ టాకిల్ ద్వారా 2 పాయింట్స్ లభించాయి సాయి జట్టుకి. ఎస్ ఇక్కడ చూడాలి మనము సాయి ఖాతాలో మరి ఒక 2 పాయింట్స్. 1 వర్సెస్ 6 బోనస్ యాక్టివేషన్ లో ఉంటుంది. సాయి రైడర్ నుంచి ఒక బోనస్ అటెంప్ట్. సాయి 3 అండ్ యూపీ 6. సాయి ఖాతాలో 33 అండ్ యూపీ 14. ఈ సెకండ్ హాఫ్. చెస్ నెంబర్ 7 1 వర్సెస్ 3. అగైన్ సూపర్ టాకిల్ ఆన్ సిచ్యువేషన్. యూపీ కంబ్యాక్ కావడానికి ఇది ఒక మంచి అవకాశము, కానీ సాయి ఖాతాలో మరి ఒక పాయింట్ మంచి యాంకిల్ హోల్డ్ ద్వారా. ఎస్ సూపర్ రైడ్స్ చేయడంలో సాయి చాలా చక్కగా సక్సెస్ అవుతుంది. ఇంతకుముందు సూపర్ టాకిల్, ఇప్పుడు కూడా సూపర్ టాకిల్. సూపర్ టాకిల్ అంటే 3 ఆర్ లెస్ దెన్ 3 డిఫెండర్స్ మ్యాట్ పైన ఉండి రేడర్ ని టాకిల్ చేస్తే 1 కాదు 2 పాయింట్స్ లభిస్తాయి. అక్కడ 2 పాయింట్లు లభించాయి. సో సాయి మరొకసారి దూసుకుపోతుంది ఈ స్కోర్ లో. సో సాయి కంబ్యాక్ చేస్తుందని చెప్పాలి. అండ్ సతీష్ ఇక్కడ మనము ఆల్ కైండ్ ఆఫ్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. మనము రేడర్స్ కే కానీ డిఫెండర్స్ కే కానీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు 7 మెంబర్స్ ఉన్నప్పుడు డిఫెండర్స్ ఎలా ఉండాలి, 6 మెంబర్స్ ఉన్నప్పుడు డిఫెండర్స్ ఎలా ఉండాలి, 5 మెంబర్స్ ఉన్నప్పుడు ఎలా ఉండాలి, 4, 3, 2 లైక్ దాట్ మనం ఈచ్ సిచ్యువేషన్ లో రేడర్స్ ఎలా ఆడాలి అండ్ డిఫెండర్స్ ఎలా ఆడాలన్నది ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఎవరైతే పర్ఫెక్ట్ ట్రైనింగ్ లో వెళ్తారో వాళ్ళు పర్ఫెక్ట్ మూవ్మెంట్ చేయడం జరుగుతుంది. సాయి జట్టు ఆ విధంగా కనబడుతుంది మనకి. 4 మెంబర్స్ లో ఒక్కొక్క మెంబర్ పెరగడం చూసాము. ఆల్అౌట్ సాధిస్తుందేమో యూపీ అనుకున్నాము, కానీ ఎక్కడా ఛాన్స్ ఇవ్వలేదు. చాలా మంచి మ్యాచ్ జరుగుతుంది 2 జట్ల మధ్య. ఎస్ మాధవి మీరు చూడాలి ఇక్కడ మీరు చెప్పినట్లు అన్ని రకాల స్కిల్స్ తో ఉన్న సాయి, అందులో ఎక్స్పర్ట్స్ కోచ్ ద్వారా వీళ్ళు ట్రైన్ అయ్యారు కాబట్టి వీళ్ళకు ఈచ్ అండ్ ఎవ్రీ స్కిల్ వీళ్ళకు అనుభవంలో ఉన్నారు. టో టచ్, హ్యాండ్ టచ్ అండ్ కికింగ్, ఫాలో, ఎస్కేపింగ్స్ అన్ని స్కిల్స్ కలిగిన ఈ సాయి. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అండర్ లో మార్నింగ్ ఈవినింగ్ ట్రైనింగ్ లో ఉంటారు కాబట్టి అవకాశం ఉంటుంది. వేరే మనకి స్టేట్ టీమ్స్, యూపీ టీమ్ చూస్తే డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇండివిజువల్ గా వాళ్ళు స్టార్ ప్లేయర్స్ అయినప్పటికీ కూడా టీమ్ కోఆర్డినేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ టీమ్ కోఆర్డినేషన్ ఉంది కాబట్టి యూపీ ఈ రోజు ఫైనల్స్ ఆడుతుంది. ఇంతకుముందు మనం సెమీఫైనల్స్ లో చూసాము, తమిళనాడు పైన పూర్తి డామినెన్స్ కనబరిచారు. డిఫెన్స్ లోను, అఫెన్స్ లోను, రేడింగ్ లోను బోత్ ద డిపార్ట్మెంట్స్ చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. బట్ సాయి ముందు మాత్రం అంత అనుకున్న విధంగా పర్ఫార్మ్ చేయలేకపోతున్నారు. ఎస్ ఇక్కడ చూడొచ్చు రేడర్ జెర్సీ నెంబర్ 2 బోనస్ కి ఛాన్స్ లేదు. 5 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఒక మంచి అటెంప్ట్ కోసం ప్రయత్నం. ఎస్ వాట్ ఏ స్పీడ్, వాట్ ఏ స్ట్రెంగ్త్ అక్కడ. ఎస్ ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారో సాయి రేడర్ ని చూడొచ్చు. 1 కాదు 2 పాయింట్స్ చాలా క్విక్ గా తోసుకొని మిడ్ లైన్ వైపు రావడం. జెర్సీ నెంబర్ 5 మంచి బ్లాక్ కోసం ప్రయత్నించాడు, కానీ తన ఫోర్స్ అంతా అప్లై చేసి మిడ్ లైన్ వైపు రావడంలో రేడర్ సక్సెస్ అయ్యాడు. ఎస్ ఇక్కడ చూడాలి 1 వర్సెస్ 6. చెస్ నంబర్ 12 యూపీ రైడర్
సాయి ఫుల్ డామినేట్ లో ఈ ఫైనల్ పోరులో ఒక బోనస్ అటెంప్ట్ కానీ రైడర్ ఇక్కడ చూడాలి రైడర్ అవుట్ రైడర్ సేవ్ 2 పాయింట్స్. ఎస్ ఇక్కడ బోనస్ అటెంప్ట్ తర్వాత బ్లాక్ కోసం ప్రయత్నించాడు. ఎస్ ఇక్కడ మనం చెప్తాం మిడ్ లైన్ రీచ్ అయిన తర్వాత అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళాడు రైడర్. సో రైడర్ కి 2 పాయింట్స్ లభించాయి. మరి ఒకసారి 5 మెంబర్స్ లో రైడర్ జెర్సీ నెంబర్ 8 స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి సాయి జూనియర్ టీమ్ సాయి చాలా చక్కటి పర్ఫార్మ్ చేయడం చూస్తున్నాము. ఛాంపియన్స్ గా కూడా నిలిచారు ప్రీవియస్ నేషనల్స్ లో. మనం చూస్తే కనుక సాయి చక్కటి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. వీళ్ళందరికీ ఒక మంచి అవకాశం సతీష్ ఫ్యూచర్ లో వీళ్ళు స్టార్ ప్లేయర్స్ గా ఎదగడానికి. ఎందుకంటే ఇక్కడ చాలా మంది అబ్జర్వర్స్ ఉన్నారు. ఎందుకంటే యంగ్ టాలెంట్ ని సెలెక్ట్ చేస్తున్నారు. మరొకసారి వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ప్రోకి ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఎస్ మాధవి మీరు చూడాలి ఇక్కడ మషాల్ స్పోర్ట్స్ ద్వారా ఇక్కడ యంగ్ టాలెంట్ ప్లేయర్లు సెలెక్ట్ చేయడానికి ఒక కమిటీ ఉన్నది. అలానే ఇండియన్ టీం సెలెక్ట్ చేయడానికి మన అజయ్ ఠాకూర్ అనే మన ప్రో కబడ్డీ స్టార్ ప్లేయర్ అజయ్ ఠాకూర్ పద్మశ్రీ గ్రహీత 1 వర్సెస్ 5 సాయి రైడర్ చెస్ నెంబర్ 2 కామ్ అండ్ క్వైట్ గా నడుస్తున్న ఈ చూడాలి. ఎస్ సాయి 38 అండ్ యూపీ 16 ఒక ఎంటీ రైట్ ఇక్కడ చూడాలి. 1 వర్సెస్ 4 చెస్ నెంబర్ 7 ఇక్కడ చూడాలి. కార్నర్ టు కార్నర్ అటాక్ లో రైడర్ ఇది కూడా ఒక ఎంటీ రైట్. 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ ఫైనల్ ఫైట్ మనము హెచ్ఎం టీవీలో లైవ్ లో చూడొచ్చు అండ్ బి మీడియా యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. మంచి టెలికాస్ట్ ఇవ్వడం ద్వారా మ్యాచ్ చాలా మంది వీక్షించే అవకాశం ఆల్ ఓవర్ ఇండియానే కాదు. ఎస్ ఇక్కడ ఇన్ ప్లేయర్ గా ఉండి ట్యాకిల్ చేయడం చూస్తున్నాము యూపీ డిఫెండర్స్. ఎస్ పర్ఫెక్ట్ ట్యాకిల్ అది. అక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా ఎగ్జైట్ అవ్వడం చూసాము. ఎస్ ఎందుకంటే తను కూడా కబడ్డీ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంది. జెర్సీ నెంబర్ 7 ఇన్ ప్లేయర్ అయి ఉండి ట్యాకిల్ ఇనిషియేట్ చేశాడు అండ్ కార్నర్ నుంచి మంచి సపోర్ట్. ఎస్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో సూపర్ రైడర్ రోహిత్ కుమార్ ఎస్ ఈసారి ఎస్కేప్ అవుతాడా? నో వే. ఎస్ అవుట్ ఆఫ్ ద కోర్ట్ అయ్యాడు రోహిత్. సూపర్ టాకిల్ ద్వారా మరొకసారి హ్యాట్రిక్ సూపర్ టాకిల్ ఇది సాయి టీమ్ కి. ఎస్ 1 కాదు 2 పాయింట్స్ లభించాయి. ఎస్ మంచి ఎస్కేప్ అయితే అయ్యాడు సతీష్, కానీ టువర్డ్స్ సైడ్ లైన్ వెళ్ళాడు. మిడ్ లైన్ వైపు వెళ్లాల్సింది రైడర్. సో డైరెక్షన్ చాలా ఇంపార్టెంట్. ఆల్వేస్ టువర్డ్స్ మిడ్ లైన్. రైడర్ should move always towards midline. ఎస్ ఇక్కడ జెర్సీ నెంబర్ 5 రైడర్ 5 మెంబర్స్ లో బోనస్ కి అవకాశం లేదు అండ్ టైం కిల్లింగ్ స్ట్రాటజీ చాలా కూల్ గా ఉండడం చూస్తున్నాము సాయి ప్లేయర్స్. అండ్ దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ సతీష్, మీరు కూడా ఆడి ఉన్నారు కాబట్టి మనం ఎలాంటి సిచ్యువేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలని, మనకు పాయింట్స్ అవసరం ఉన్నప్పుడు ఎలాంటి గేమ్ ఆడాలి, పాయింట్స్ అవసరం లేనప్పుడు ఎలాంటి గేమ్ ఆడాలని. టెల్ మీ అబౌట్ యువర్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఇక్కడ చూడాలి మాధవి మీరు మనం లీడ్ లో ఉన్నాం. ఇక్కడ మనం లీడ్ లో ఉన్నప్పుడు టైం కిల్లింగ్ సిచ్యువేషన్ మనం ఆ స్ట్రాటజీ ఎంచుకుంటాము. ఎందుకు అంటే నేను ఒక కబడ్డీ ప్లేయర్, నాకు తెలుసు కాబట్టి నా టీం ఎప్పుడైతే లీడ్ లో ఉంటుంది మేము టైం కిల్లింగ్ సిచ్యువేషన్ స్ట్రాటజీని మేము ఎంచుకుంటాము. ఏదైతే డూ ఆర్ డై ఉందో ఆ రైడ్ తప్ప మిగిలిన రైడ్ లో అది టైం కిల్లింగ్ చేస్తూ ఉండాలి. డెఫినెట్ గా అందరూ యూజ్ చేసే ఫార్ములానే అది. బట్ ఆ క్షణంలో ఆన్ ఫీల్డ్ ఉండడం ఈజ్ టోటలీ డిఫరెంట్. సైకలాజికల్ ప్రెషర్ ఉంటుంది మనకి. హాఫ్ ఫీల్డ్ మనం చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు, బట్ ఆన్ ఫీల్డ్ మ్యాట్ పైన ప్లే ఫీల్డ్ లో ఎవరైతే పర్ఫార్మ్ చేస్తున్నారో వాళ్ళ మైండ్ సెట్ అన్నది చాలా యాక్టివ్ గా ఉండాలి. జెర్సీ నెంబర్ 2 ఒక మంచి బోనస్ అటెంప్ట్. 2 మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా చెక్ చేసుకుంటున్నారు. ఆల్ అవుట్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదు సాయి సెంటర్, ఎందుకంటే అంత కాన్ఫిడెన్స్ వాళ్ళకి. మరొకసారి ఛాన్స్ తీసుకుంటారా చూడాలి. యూపీ రైడర్ జెర్సీ నెంబర్ 7 1 వర్సెస్ 3 సూపర్ టాకిల్ సిచ్యువేషన్. ఎస్ ఇక్కడ సోలో టాకిల్. వావ్. ఎస్ రైడర్ సక్సెస్ అయ్యాడు. యూపీ జట్టుకు పాయింట్ లభించింది. ఎస్ సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో పాయింట్ సాధించాడు చక్కగా రైడర్. ఎస్ ఇక్కడ ఒక మంచి హ్యాండ్ టచ్ అటెంప్ట్. సోలోగా బ్లాక్ కోసం ప్రయత్నించాడు. ఆల్మోస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ ఆపడంలో సక్సెస్ అయ్యాడు, కానీ రైడర్ మిడ్ లైన్ రీచ్ అవ్వడంలో సక్సెస్ అవ్వడం చూసాము. జెర్సీ నెంబర్ 2 కూల్ గా బోనస్ పాయింట్స్ తీసుకెళ్లడం చూస్తున్నాము సాయి టీమ్ కి. ఎస్ ఇక్కడ చూడాలి రైడర్ ఈచ్ అండ్ ఎవ్రీ రైడ్ లో బోనస్ అటెంప్ట్ ఆర్ పాయింట్ ఏదో ఒక స్కిల్ అప్లై చేస్తున్నాయి.
రైడర్ క్వాలిటీని చూడాలి మనము, ఫిజికల్లీ ఫిట్, మెంటల్లీ ఫిట్. కబడ్డీ కావాలి, దిల్ और दिमाग के साथ में కబడ్డీ खेलना चाहिए అని అంటుంటారు. ఎవరైనా ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఉన్నప్పుడే వాళ్ళు బాగా రాణిస్తారు. రైడర్ రోహిత్ ద్వారా మరి ఒక పాయింట్ యూపీ ఖాతాలో. ఎస్, ఇది లాస్ట్ రేడర్ స్థాయిలో ఈ రేడర్ కి కనుక బోనస్ వదిలేస్తే కనుక ఆల్అౌట్ సాధించే అవకాశం, ఒక్క ఆల్అౌట్ అన్న సాధిస్తారో చూడాలి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మీద. కానీ ఈజీగా రన్నింగ్ హ్యాండ్ టచ్ కూడా పాయింట్ సాధించాడు. ఎంత కాన్ఫిడెన్స్ సతీష్ వాళ్ళకి. చూడొచ్చు, ఒక్క ప్లేయర్ ఉన్నా కూడా ఆల్అౌట్ వెళ్లకుండా కాపాడుకుంటూనే ఉన్నారు సాయి. అండ్ యూపీ జట్టు విశ్వ ప్రయత్నం చేస్తుంది ఆల్అౌట్ సాధించడానికి. ఎస్, మరొకసారి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో రోహిత్ రేడర్ గా, ఎస్ రోహిత్ హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ సాధించినట్టే కనిపించింది కాన్ఫిడెన్స్ చూస్తే. ఎస్, హ్యాండ్ టచ్ ద్వారా పాయింట్ యూపీ ఖాతాలో. మరొకసారి జెర్సీ నెంబర్ 2. ఎస్, ఇక్కడ చూడాలి సాయి 43 అండ్ యూపీ 21. నువ్వా నేనా అని జరుగుతున్న ఈ పోరు. ఒక రైడర్ ఉన్నా సరే ఇక్కడ టీం కు తన వంతు ఎంతో పాత్ర పోషిస్తున్నాడు. చెస్ నెంబర్ 2 అగైన్ రైడర్ సేఫ్. కార్నర్ పైన ఒక కిక్ ద్వారా ఒక పాయింట్ సాధించారు. సాయి ఖాతాలో మరి ఒక పాయింట్. ఎస్, వాట్ ఏ కాన్ఫిడెన్స్ సతీష్. అక్కడ చూసాము మనం, ఫస్ట్ అటెంప్ట్ లో తగలలేదు, సెకండ్ అటెంప్ట్ లో కూడా పర్ఫెక్ట్ గా రన్నింగ్ కిక్ ద్వారా పాయింట్ సాధించాడు. మరోసారి సూపర్ టాకిల్ సిచ్యువేషన్ లో ఇక్కడ రోహిత్ పాయింట్స్ తేవడం చూస్తున్నాము. అక్కడ జెర్సీ నెంబర్ 2 సాయి నుండి పాయింట్స్ తీసుకెళ్లడం చూస్తున్నాము. చాలా సేపటి నుంచి మనం కంటిన్యూగా 3-4 రైడ్స్ నుంచి చూస్తున్నాము, సేమ్ ఫాలో అవుతున్నారు. ఎస్, ఈసారైనా టాకిల్ చేస్తారా చూడాలి జెర్సీ నెంబర్ 2 ని. 22 and 44 డబుల్ ద స్కోర్ సాయి సెంటర్ ఖాతాలో. ఎస్, ఇక్కడ జెర్సీ నెంబర్ 2 స్పీడ్ అప్ అయ్యాడు రైడర్. బోనస్ వదిలేశారు, బోనస్ అయితే జరిగింది. సాయి అకౌంట్ లో ఒక పాయింట్ అయితే ఉంది. ఎస్, టచ్ చేస్తాడా చూడాలి. ఎస్, అనవసరమైన అటెంప్ట్ అది. ఎస్, 30 సెకండ్స్ రేడర్ ఆడించాల్సింది. బోనస్ ప్లస్ పాయింట్ లభించింది, కానీ బోనస్ కి రివైవ్ ఉండదు, మరొక డిఫెండర్ మాత్రమే రివైవ్ అవుతాడు. సో 2 ప్లేయర్స్ ఆన్ ఫీల్డ్. అగైన్ జెర్సీ నెంబర్ 7 పాయింట్స్ సాధించాడు. మరొకసారి జెర్సీ నెంబర్ 2 రేడర్ గా. మీరు చూడాలి మాధవి, లాస్ట్ 4 రైడ్స్ నుంచి ఇక్కడ నుంచి ఒక పాయింట్, ఆ సైడ్ నుంచి ఒక పాయింట్, సేమ్ కంటిన్యూ, సేమ్ సిచ్యువేషన్ కంటిన్యూలో. ఇక్కడ రైడర్ ట్యాకిల్ మిస్ ఫైర్ కావడంతో యూపీ ఖాతాలో మరి ఒక పాయింట్. టైమ్ ఆఫ్ సెకండ్ హాఫ్, ఫస్ట్ టైమ్ అవుట్ యూపీ ద్వారా. అగైన్ చెస్ నెంబర్ 2, 1 పర్సన్ ఓన్లీ. లాస్ట్ 4 రైడ్స్ నుంచి తను ఎవ్రీ రైడ్ లో ఎవ్రీ పాయింట్ సాధించి తన టీమును నిలబెట్టడానికి తన వంతు ఎంతో ఉంది. ఇక్కడ చూడాలి ఈ రైడ్ లో ఏమవుతుందని. ఎస్ సతీష్, మనం అందరం కూడా ఎక్సైటెడ్ గా చూస్తున్నాము. ఆల్అౌట్ వెళ్తుందా సాయి నుండి. జెర్సీ నెంబర్ 2 సేవ్ చేస్తూనే ఉన్నాడు. ఎస్, ఇక్కడ డబుల్ ద స్కోర్ తో ఉంది సాయి. 23 పాయింట్స్ తో యూపీ, 46 పాయింట్స్ తో సాయి. అండ్ జెర్సీ నెంబర్ 2 పైనే అందరి కళ్ళు కూడా, ఎందుకంటే లాస్ట్ 4-5 రైడ్స్ నుండి తను కంటిన్యూగా సేవ్ చేస్తున్నాడు ఆల్అౌట్ వెళ్లకుండా. బోనస్ వదిలేసిన తర్వాత 30 సెకండ్స్ ఎవ్వరు కూడా డిఫెండర్స్ ని టచ్ చేయకుండా ఉండాలి. ఎస్, బోనస్ అయితే జరిగింది. ఎస్, ఎవ్వరు కూడా టచ్ పాయింట్ ఇవ్వద్దు. 30 సెకండ్స్ టైం కిల్ చేయనియాలి. ఎస్, చేస్తారా చూడాలి. కొంచెం పేషెన్స్ అవసరం డిఫెండర్స్ కి. ఎస్, ఎవరు ఎలాంటి మిస్టేక్ చేయకూడదు. ఎట్టగలకు వావ్, సక్సెస్ అయింది యూపీ జట్టు. అండ్ 1+2 టోటల్ 3 పాయింట్స్ లభించాయి యూపీకి అండ్ 1 బోనస్ పాయింట్ సాయికి. ఎస్, జెర్సీ నెంబర్ 2 ని టాకిల్ చేయడంలో అట్ లాస్ట్ సక్సెస్ అయ్యారని చెప్పాలి యూపీ జట్టు. ఎస్ ఎస్, ఇక్కడ చూడాలి జగదీశ్వర్ రెడ్డి గారు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు ఈ మ్యాచ్ ను. తాను కండక్ట్ చేసిన ఈ 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో సక్సెస్ కావడానికి, ఇంకా సక్సెస్ కావడానికి తన రైడర్ సేవ్ 1 పాయింట్. జగదీశ్వర్ రెడ్డి గారు అండ్ కాసాని జ్ఞానేశ్వర్ గారు చూడాలి ఇక్కడ మనము. సైట్ 47 అండ్ యూపీ 27 సెకండ్ హాఫ్. కబడ్డీ గేమ్ ఆఫ్ మాసెస్ అంటుంటారు సతీష్, ఎందుకంటే ఈ గేమ్ ని ఆడే వాళ్ళకంటే కూడా చూసే వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అక్కడ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారు అంటే తన ఆడిన డేస్ గుర్తు రావడం, అట్లా డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి ఆ ఎక్స్పీరియన్స్ లేకపోతే ఆ మూమెంట్స్ అన్నవి ఉంటాయి, స్వీట్ మెమరీస్ అన్నవి, అవన్నీ గుర్తొస్తుండొచ్చు. గేమ్ అట్లా ఉంటుంది, మజా ఉంటుంది. జెర్సీ నెంబర్ 5 రైడర్ గా. అండ్ మరొకసారి రోహిత్ పైన బాధ్యత. 20 పాయింట్స్ లీడ్ లో ఉంది సాయి. సో లాస్ట్ ఫైనల్ 5 కి రీచ్ అయింది మ్యాచ్. సో 5 minutes మ్యాచ్ మాత్రమే ఉంది.
సో ప్రతి రేడ్ లో పాయింట్స్ కోసం ప్రయత్నించాల్సిందే. సో విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు ఇక్కడ రోహిత్, కానీ డిఫెన్స్ చాలా స్ట్రాంగ్ సాయిలో. మీరు చూడాలి మాధవి ఇక్కడ రోహిత్ చెస్ నెంబర్ 1 కామ్ అండ్ క్వైట్ రైడర్, మంచి టాల్ లో ఉన్న రైడర్, తన ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాడు కానీ ఎలాంటి ప్రయత్నం లేదు. ఇది ఒక ఎంటీ రైడ్. 1 వర్సెస్ 7 చెస్ నెంబర్ 2. మనం ఒక స్టార్ రైడర్ లా చూస్తున్నాము ఈ 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ లో. ఒక బోనస్ అటెంప్ట్. ఎస్, ప్రతి రేడ్ లో పాయింట్స్ సాధించడం చూస్తున్నాము. ఎస్, 47th జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ ఫైట్ మరొక 4 minutes లో. ఎస్, బోనస్ అటెంప్ట్, బోనస్ పాయింట్ లభించింది సాయి జట్టుకి. ఎస్, బెస్ట్ ప్లేయర్స్ గా ఎవరు నిలుస్తారో వాళ్ళకి బైక్స్ కూడా ఉన్నాయి. ఎస్, ఇక్కడ డిఫెన్స్ లో మనం చెప్తూనే ఉన్నాము, డిఫెన్స్ లోను రేడింగ్ లోను చాలా చక్కగా రాణిస్తుంది సాయి జట్టు అని. ఎస్, మరొకసారి టాకిల్ సక్సెస్. ఇన్ ప్లేయర్ టాకిల్ ఇనిషియేట్ చేశాడు, మిగతా మెంబర్స్ సపోర్ట్ ఇవ్వడంతో. మరొకసారి జెర్సీ నెంబర్ 2. ఇక్కడ చూడాలి మాధవి మీరు, ఏ ప్లేయర్ డిఫెండర్ ఏ ప్లేయర్ రైడర్ అని మనం చెప్పలేము. అందరు ఈక్వల్ వాళ్ళ షేర్ ఉంది ఇక్కడ ఈ స్కోర్ రావడానికి. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేయర్స్ ది కాంట్రిబ్యూషన్ ఉంది ఇక్కడ. ఎస్, డెఫినెట్ గా సతీష్, ఎందుకంటే ఆల్ రౌండర్స్ అందరు కూడా పొజిషన్స్ లో టాకిల్స్, ఇన్ ప్లేయర్స్ అయ్యిండి కూడా సూపర్ టాకిల్స్ చేయడం చూస్తున్నాము. అంటే దే ఆర్ ట్రైన్డ్ లైక్ ఆల్ రౌండర్స్. ఏ పొజిషన్ ఇచ్చినా కూడా, ఈవెన్ దో ఆల్ 7 members విల్ డూ రైడింగ్ అండ్ ఆల్ ద 7 members విల్ గో ఫర్ డిఫెన్స్ అన్నమాట. సో అందరు ఆల్ రౌండర్స్ గా ఎదుగుతున్నారు అండ్ ఫ్యూచర్ మొత్తం ఆల్ రౌండర్స్ కే ఉంటుంది. సో మంచి అవకాశం ఇది యంగ్స్టర్స్ కి. ఇవాళ మీరు చూడాలి స్టార్ స్పోర్ట్స్ ప్రో కబడ్డీలో కూడా ఆల్ ప్లేయర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టీమ్ లో అందరు ఆల్ రౌండర్స్ ఉంటున్నారు. ఏ టైంలో ఇక్కడ చూడాలి ఒక మంచి సెకండ్ మ్యాన్ ఒక యాంకిల్ హోల్డ్ ద్వారా మరి ఒక పాయింట్ సాయి ఖాతాలో. సాయి 51 అండ్ యూపీ 47. ఎస్ సతీష్, మనకి ఎక్కడ అటెంప్ట్ జరిగిందో అక్కడ టాకిల్ ఇనిషియేషన్ జరగాలి. ఇన్ ప్లేయర్ పైన బోనస్ కోసం ప్రయత్నించాడు, ఇన్ ప్లేయర్ టాకిల్ ఇనిషియేషన్, మిగతా వాళ్ళ సపోర్ట్ అండ్ టైమ్ కిల్లింగ్. ఎస్, జెర్సీ నెంబర్ 5. ఎస్, ఇప్పుడు మనకి పాయింట్స్ అవసరం లేదు అండ్ టైం కూడా. ఎస్, లాస్ట్ 2 minutes లోకి వచ్చింది గేమ్. ఎస్, ఇక్కడ చూడాలి మీరు సాయి 51 అండ్ యూపీ 27. చివరి 2 నిమిషాలు మాత్రమే. 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ మనకి హెచ్ఎం టీవీలో అండ్ బి మీడియాలో లైవ్ లో వస్తుంది, యూట్యూబ్ లో చూడొచ్చు. ఎందుకంటే సూర్యాపేటలో జరుగుతున్నటువంటి ఈ నేషనల్ ఛాంపియన్షిప్ ని ఎక్కడ కూర్చొనైనా మనం వీక్షించవచ్చు. చాలా చక్కటి మ్యాచెస్ జరుగుతున్నాయి. మరొక గర్ల్స్ ఫైనల్ మ్యాచ్ కూడా ఉంది. జెర్సీ నెంబర్ 1 రోహిత్ రేడర్ మనం సెమీఫైనల్స్ వరకు కూడా స్టార్ రేడర్ గా ఉన్నాడు. ఫైనల్స్ లో మాత్రం సాయి పైన అనుకున్నంతగా సక్సెస్ కాలేకపోయాడు. అందుకే టీమ్ స్కోర్ అంత తక్కువగా ఉంది యూపీకి. ఎందుకంటే స్టార్ డిఫెండర్స్ ఉన్నారు సాయిలో. జెర్సీ నెంబర్ 2 కంటిన్యూగా రైడ్ చేయడం చూస్తున్నాము. మరొకసారి ఎస్, లాస్ట్ మినిట్ లో ఉంది గేమ్. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జూనియర్ నేషనల్ ఛాంపియన్స్ గా 47th జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ లో. ఎస్, ఇక్కడ చూడాలి మాధవి మీరు సాయి 51 అండ్ యూపీ 27 లా ఆ చివరి సెకండ్స్ మాత్రమే మిగిలి ఉన్నది. ఇక్కడ ఛాంపియన్స్ ఎవరు అనేది మనం ఆల్రెడీ డిసైడెడ్. అమెచ్యూర్ కబడ్డీ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా కండక్ట్ చేయబడుతున్నటువంటి 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్స్ గా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి ఎస్ ఇక్కడ డిసైడ్ అయినట్టు కనిపిస్తుంది. 10 seconds. ఎస్, ఇది లాస్ట్ రేడ్ కాబట్టి ఎస్ ఛాంపియన్స్ గా నిలుస్తున్నారు స్టార్ రేడర్స్, స్టార్ డిఫెండర్స్. మనము సాయి నుండి చూసాము. ఎస్, ఎస్, ఇక్కడ ఫైనల్ ఫైట్ లో ఛాంపియన్స్ గా నిలిచారు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జట్టు. సాయి జట్టు ఛాంపియన్స్ గా 47th జూనియర్ నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్ విన్ అయిన జట్టుగా సాయి టీమ్ ని చూస్తున్నాము. అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. ఎస్, కంగ్రాచులేషన్స్. వాట్ ఏ పర్ఫార్మెన్స్, వాట్ ఏ పర్ఫార్మెన్స్. ఇక్కడ ఉన్న వ్యూవర్స్ అందరినీ